ఊరెళ్ళిపోతా మామా, ఓటేసి మళ్ళీ వచ్చేస్తా మామా అంటూ పక్కింటి వాళ్ళకి చెప్పి పల్లెలకి బయలుదేరారు ఓటర్లు. అవును, పట్నం ఓటర్లు పల్లెలకి కదిలారు. తెల్లారితే మొదటి దశ పోలింగ్ కావడంతో ఎక్కడెక్కడో ఉన్న ఓటర్లు ఊరెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఒక్క ఓటుతో ఫలితం మారిపోయే అవకాశం కూడా ఉండటంతో ఓటర్లని వెతికి మరీ పట్టుకుంటున్నారు అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్లపై ఫోకస్ పెట్టారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్, ముంబై, పూణేతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని రప్పించేందుకు ముమ్మూర ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు ఇతర ఖర్చుల్ని సైతం భరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడతలో జరుగుతున్న ఎన్నికలకు ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థులు నానా పాటలు పడుతున్నారు. ప్రధానంగా కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్, నగరేకల్, భువనగిరి, మునుగోడు, ఆలేరు, దేవరకొండ, నాగార్జున సాగర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా వలసలుంటుంటాయి. ప్రతి గ్రామంలో సగటున 100 నుంచి 200 మంది ఓటర్లు ఊరి బయటే ఉన్నారు. పంచాయతీలో గెలవాలంటే వీళ్ల ఓట్లే కీలకం. దీంతో వలస ఓటర్లను ఆకట్టుకునేందుకు క్యాండిడేట్లు ఎంత ఖర్చుకైనా వెనుకడ్డం లేదు. ఒక్కో ఓటుకు 2000 నుంచి 3000 రూపాయల వరకు ఇస్తామని రవాణా ఖర్చుల్ని సైతం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట అభ్యర్థులు. హైదరాబాద్ లో ఉంటున్న ఓటర్లకు ఒక వ్యక్తికి 600 రూపాయలతో పాటు రవాణా ఛార్జీలు, ఇక ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో ఉంటున్న వారికి రవాణా ఛార్జీల కింద 1200 రూపాయలు, జంటకు 3000 రూపాయలు, కుటుంబానికి అయితే 9000 నుంచి 10,000 వరకు ఇస్తున్నారట. ఇప్పటికే వారి అకౌంట్లకు డబ్బుల్ని కూడా పంపారట. ఇంకొంతమంది అభ్యర్థులైతే ప్రత్యేకంగా వాహనాల్ని సమకూరుస్తున్నారు. ఒక నల్గొండ జిల్లా అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. గ్రామాల్లో ఏ రచ్చబండ దగ్గరకు వెళ్ళినా ఒకటే చర్చ. ఏ అభ్యర్థి ఎంత ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టి ఓటర్లను రప్పిస్తున్నారు అనే దానిపైనే గుసగుసలు వినిపిస్తున్నాయి.